హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ను కూల్చివేసిన హైడ్రా అధికారుల తదుపరి లక్ష్యం బండ్లగూడలోని సకలం చెరువులో అక్రమంగా నిర్మించినటువంటి ఓవైసీకి చెందిన విద్యా సంస్థలేనా అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్ ఇమేజెస్తో సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి. ఓవైసీ కళాశాలను కూల్చివేస్తారా లేదా, కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అధికారులు వెనక్కి తగ్గుతారా అన్నది నగర లో $1 మిలియన్ ప్రశ్నగా మారింది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఎంఐఎం పార్టీ చెప్పిందే శాసనంలా ప్రభుత్వాలు వింటూ వచ్చాయని, ఓవైసీ బ్రదర్స్ ను కాదని విద్యా సంస్థలను కూల్చివేస్తే మాత్రం మజ్లిస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగానే భావించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతకు ముందు కిరణ్ కుమార్ ప్రభుత్వం ఓవైసీ బ్రదర్స్ పై కఠినంగా వ్యవహరించారని, ప్రస్తుతం సకలం చెరువులో ఓవైసీ విద్యాలయాలను కూల్చివేయడం అంటూ జరిగితే మరోసారి అదే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మజ్లిస్ కు ఈసారి తీరని ఆర్థిక నష్టం కలిగించవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఓవైసీ బిల్డింగులు కూల్చివేస్తే హైడ్రా అధికారులు ఇక ఎవరిని వదిలే అవకాశమే లేదనే చర్చలు ఊపందుకుంటున్నాయి. మరోవైపు ఓవైసీ తన స్వప్రయోజనాలకు కాకుండా సేవ పేరిట 40,000 మంది విద్యార్థులకు ఉచితంగా బోధిస్తున్నటువంటి విద్యాలయాలను కూల్చివేయటం ఎంతవరకు సబబనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాతబస్తీ బండ్లగూడ విలేజెస్ లోని సకలం చెరువు అంటే సూరన్ చెరువు 70% కబ్జాకు గురైందని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంటుంది. 1979వ సంవత్సరం క్రితం నాటి మ్యాప్ ప్రకారం 0.35 చదరపు కిలోమీటర్ల పరిధిలో సకలం చెరువు విస్తరించి ఉండేదని, ప్రస్తుతం 0.111 చదరపు కిలోమీటర్లకు పరిమితం అయ్యింది. అయితే 0.258 చదరపు కిలోమీటర్ల కబ్జాకు గురైందని, సకలం చెరువులో 70% కబ్జా అని ఇప్పటికే హైడ్రా అధికారులు తేల్చినట్లు సమాచారం. 2014కు ముందు చెరువు చుట్టూ FTL లో కొన్ని ప్రైవేట్ కట్టడాలు నిర్మించుకున్నట్లు అధికారులు గుర్తించారు. 2014లో మాత్రం చెరువు మధ్యలో ఓవైసీకి చెందిన విద్యా సంస్థల భవన నిర్మాణాల కోసం మట్టితో పూడ్చివేశారని, ఆ తర్వాత ఓవైసీకి చెందిన విద్యా సంస్థలతో పాటు కొన్ని ప్రైవేటు భవనాలను సైతం నిర్మించారని చెప్పేసి హైడ్రా అధికారులు గుర్తించినట్టుగా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులు విడుదల చేసినటువంటి కబ్జాలకు గురైన 58 చెరువుల లిస్టులో బండ్లగూడలోని సకలం చెరువు కూడా ఉంది. దీంతో ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన హైడ్రా అధికారుల తదుపరి లక్ష్యం సకలం చెరువు మధ్యలో నిర్మించినటువంటి ఓవైసీ విద్యా సంస్థలేనని, దానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ ఇమేజెస్ విస్తృతంగా వైరల్ గా మారాయి. దీనిపై రాజకీయ దుమారం కూడా రేపుతోంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు హైడ్రా తగ్గేదే లేదని, కబ్జాలకు పాల్పడినట్టు ఎంతటి వారినైనా వదలమని చెప్పేసి హెచ్చరిస్తుండగా, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా హైడ్రాపై ఘాటుగానే స్పందించారు. చివరికి చంద్రాయన్ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సైతం అవసరమైతే నన్ను కాల్చేయండి, నా విద్యా సంస్థల జోలికి వస్తే బాగుండదనే హెచ్చరికల మధ్య రాజకీయ దుమారం రేపుతున్నారు. FTL పరిధిలో నిర్మించినటువంటి ప్రభుత్వ సంస్థలను కూడా హైడ్రా కూల్చివేస్తుందా అని మజ్లిస్ పార్టీ చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఒక దశలో హైడ్రాపై అసహనం వ్యక్తం చేశారు. హిమాయత్ సాగర్ FTL పరిధిలోని CCMB నిర్మించారని, గోల్కొండలో ఉన్న చెరువులో గోల్ఫ్ కోర్టు ఉందని, ఈ గోల్ఫ్ కోర్టులో IPS IAS అధికారులు గోల్ఫ్ ఆడుతున్నారని, దాన్ని కూడా తొలగిస్తారా అని ప్రశ్నించారు ఓవైసీ. సాక్షాత్తు GHMC ప్రధాన కార్యాలయాన్ని కూడా నాలాపై నిర్మించారని స్పష్టం చేశారు. హుస్సేన్ సాగర్ FTL పరిధిలో ఉన్న నెక్లెస్ రోడ్డును కూడా తొలగిస్తారా అని ప్రశ్నించారు. FTL సమస్యపై GHMC మేయర్ ను కలిపి ఫిర్యాదు చేస్తానని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూస్తానని అసదుద్దీన్ పేర్కొన్నారు. మాపై కక్ష కట్టి మాకు నోటీసులు ఇచ్చి మా విద్యా సంస్థలను కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి MIM శాసనసభ పక్షనేత చంద్రాయన్ గుట్ట నియోజకవర్గం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. పేద ప్రజల సంక్షేమం కోసం పేద ప్రజలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు ఏర్పాటు చేసినటువంటి కళాశాలను కూల్చే ప్రయత్నం చేయవద్దని, 40,000 మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని, నేను చేస్తున్న మంచి కార్యక్రమాలను అడ్డుకోవద్దని చెప్పేసి హితవు పలికారాయన. కక్ష ఉంటే నాపై కాల్పులు జరపండి, బుల్లెట్ల వర్షం కురిపించండి, నన్ను చంపేయండి, నన్నేమైనా చేయండి, నాకు గతానుభవాలు ఉన్నాయి,
ఉంటాయి. మళ్ళీ కాల్పులు జరిగినా నేను భయపడేది లేదు. నా కాలేజ్ స్కూల్ జోలికి రావద్దు, కూల్చొద్దని విజ్ఞప్తి చేశారు. ఏమైనా చేయాలనుకున్నా నన్ను చంపేయండి అని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. తన కాలేజీని కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి, తనను బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా అటువంటి ప్రయత్నాలన్నీ చేసినట్టయితే ఊరుకునేది లేదంటూ అక్బరుద్దీన్ ఓవైసీ హెచ్చరించారు కూడా. ఒకవేళ హైడ్రా అధికారులు కక్షగట్టి కూల్చిన కుతుబ్ మీనార్ కంటే ఎత్తైన భవనాలను నిర్మిస్తానని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణకు బహిర్గత బాధ్యతలా చేపట్టామని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తా వస్తున్నారు. లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ నగరానికి పూర్వ వైభవం తీసుకురావాలన్నదే వాళ్ళ ఆకాంక్ష అన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోకపోతే అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకం కావద్దంటే వర్తమానంలో కఠిన చర్యలు తీసుకోవాల్సినవి అవసరమని అంటున్నారు. శతాబ్దాల కిందటే హైదరాబాద్ను చెరువుల నగరం అంటే లేక్ సిటీగా నాటి పాలకులు అభివృద్ధి చేశారు. కోట్లాది మంది దాహార్తిని తీర్చిన చెరువుల పరిధిలో ఇవాళ కొందరు వ్యక్తులు విలాసాల కోసం ఫామ్ హౌస్లు కట్టి వ్యర్థ జలాలను వదులుతున్నారు. వీటిని విస్మరిస్తే మేము ప్రజాప్రతినిధులుగా ఉండి కూడా వ్యర్థమే అవుతుంది. అందుకే చెరువులను పరిరక్షించుకునేందుకు పూనుకున్నాం. కురుక్షేత్ర యుద్ధం సందర్భంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్ఫూర్తితో చెరువుల ఆక్రమణల మీద మా ప్రభుత్వం యుద్ధం చేస్తుంది. ఇది రాజకీయ కక్షల కోసం కానే కాదని, భవిష్యత్ తరాలు బాగుండాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. హైడ్రా విషయంలో ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా పట్టించుకోబోం. చెరువుల ఆక్రమణదారులు ఎంతటి వారైనా సరే భరతం పడతామని చెప్పేసి అక్రమార్కులను ఘాటుగానే సీఎం వార్నింగ్ ఇచ్చారు.